సైన్మా 2.0 నేను శివాని. కృతి సనన్ ఇప్పుడు నార్త్ లో జస్ట్ పేరు మాత్రమే కాదు, బ్రాండ్. ఓవైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేస్తూనే గ్లామర్ కి సూట్ అయ్యే నేచర్ కృతి సొంతం. అంతేనా అంటే నో అంటూ మరో అడుగు ముందుకు వేస్తున్నారు ఈ బ్యూటీ. సరిహద్దుల్ని కాసింత జరిపినప్పుడే సక్సెస్ అంటారు కృతి సనన్. లిమిట్స్ ని పుష్ చేయడానికి నిరంతరం అందరూ కృషి చేస్తూనే ఉండాలి అన్నది కృతి ఇచ్చే సలహా. నిన్నటితో పోలిస్తే ఇవాళ్టితో పోలిస్తే రేపు కూసింత బ్రైట్ గా ఉండాలి కదా అంటారు కృతి. ఇప్పుడు లేడీ డాన్ గా నటించడానికి రెడీ అయిపోయారు ఈ భామ. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కృతి సనన్ నాయికగా నటిస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. డాన్ లేడీగా కృతి చేస్తున్నారన్న వార్తని ఇష్టంగా ప్రమోట్ చేసుకుంటున్నారు అభిమానులు కూడా. రణ్వీర్ సింగ్ పక్కన డాన్ 3లో ముందు కియారా అడ్వానీని ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. డాన్ సిరీస్ లో వస్తున్న సినిమా కావడంతో నార్త్ అండ్ సౌత్ లో కియారా క్రేజ్ అయితే ప్లస్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఇప్పుడు కృతితో ఆ ప్లేస్ ని రీప్లేస్ చేశారు. ఇండస్ట్రీలో 10 ఏళ్లు పూర్తయ్యాయని రీసెంట్ గానే మేడం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. నార్త్ లో బాగానే ఉన్నా సౌత్ లో మాత్రం సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ధనుష్ తో చేస్తున్న తేరే ఇష్క్ మే సినిమా అయిన ఈ బ్యూటీని సౌత్ ఆడియన్స్ కి దగ్గర చేస్తుందేమో చూడాలి. రిస్క్ చేయడం నాకు రస్క్ తిన్నంత ఈజీ అనే మాటను చాలా సందర్భాల్లో వినే ఉంటాం కదా. ఇప్పుడు ఈ డైలాగ్ కియారాకి కన్వీనియంట్ గా చేంజ్ అయిపోయింది. వార్తల్లో ఉండడం నాకు రస్క్ తిన్నంత ఈజీ అని అంటున్నారు కియారా. ఆమె ప్రతి అడుగు పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. డాన్ 3లో కృతి ఫిక్స్ అయ్యారు అన్న వార్తలు కూడా కియారా పేరుని ట్రెండింగ్లోకి తెచ్చేశాయి. అదొక్కటే కాదు, అంతకు మించి అన్నట్టు మరొక వార్త ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిపోయింది. అది కూడా యష్ యాంగిల్లో. కియారా కోసం బిగ్ డెసిషన్ తీసుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్. బెంగళూరులో జరగాల్సిన టాక్సిక్ షెడ్యూల్స్ ని ముంబైకి షిఫ్ట్ చేసేశారు. ప్రస్తుతం కియారా గర్భవతి కావడంతో రాకీ భాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. యష్ చెప్పిన కారణం జెన్యూన్ గా ఉండడంతో టోటల్ టీమ్ ఈ చేంజెస్ ని యాక్సెప్ట్ చేసింది కూడా. బేబీ బంప్ తో కియారా షూట్ లో ఎలా పాల్గొంటారు అన్న అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. క్లోజ్ ఫ్రేమ్స్ లో షూట్ ప్లాన్ చేస్తున్నారనే ఆన్సర్స్ కూడా వినిపిస్తున్నాయి. KGF 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు గీతూ డైరెక్షన్ లో నటిస్తూనే మరోవైపు నార్త్ రామాయణంలో తన రోల్ ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు యష్. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సింది టాక్సిక్. అయితే షూటింగ్ షెడ్యూల్స్ డిలే కావడంతో నెక్స్ట్ ఇయర్ కి పుష్ చేశారు. వచ్చే ఏడాది యష్ నుంచి 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. రెడీ 1, 2, 3 అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు అనుష్క ఫ్యాన్స్. ఆమె మీడియాతో మాట్లాడి చాన్నాళ్ళు అవుతూ ఉండడంతో ఆ గడియలు మళ్ళీ ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. స్టేజ్ మీద ఎక్కి మైక్ పట్టుకొని అనుష్క మాట్లాడే స్కెడ్యూల్ సంగతులు ఏంటని ఆరా తీస్తున్నారు. లేడీ లక్ అనుష్క శెట్టి గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఘాటీ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి సంథింగ్ స్పెషల్ అని ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు 14 ఏళ్ల క్రితం వచ్చిన వేదం మూవీని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అనుష్క కెరీర్ లో అరుంధతికి ఎంత పేరొచ్చిందో వేదం మూవీకి కూడా అంతే పేరొచ్చింది. క్రిష్ తో అనుష్క చేసిన ఆ మూవీకి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఇన్నాళ్ల తరువాత వీరి కాంబో రిపీట్ అవుతుండటంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. రిలీజ్ లో కాస్త జాప్యం జరిగినా క్రేజ్ మాత్రం ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా ఘాటీ బిజినెస్ నంబర్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేస్తున్నాయి. ప్రీ రిలీజ్ దాదాపు 50 కోట్ల బిజినెస్ జరిగింది అన్నది ట్రేడ్ పండిట్స్ మాట. ప్రీమియర్స్ లో కానీ మార్నింగ్ షోకి గానీ ఏమాత్రం పాజిటివ్ బస్ తెచ్చుకోగలిగినా అనుష్క సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవ్వడం గ్యారంటీ అన్న మాట అయితే వినిపిస్తోంది. ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ టైంలో సక్సెస్ స్ట్రీక్ ని కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ కంపల్సరీగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్ కూడా. సో ఘాటీ బరువు బాధ్యతల్ని మోయడానికి అనుష్క రంగంలోకి దిగాల్సిందేనన్నమాట. జైలర్ 2 గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఓ తాజా అప్డేట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఫ్లాష్ అవుతుంది. ఏంటి నిజమేనా అంటూ నార్త్ ఆడియన్స్ కూడా అటెన్షన్ పే చేస్తున్నారు. ఇంతకీ ఆ కబురేంటి, అందులో నిజాలేంటి చూసేద్దాం పదండి. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ హుకుంని మళ్లీ చుట్టానికి రెడీ అవుతున్నారు జనం. జైలర్లో ఫార్మల్ జైల్ వార్డెన్ గా మెప్పించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. వాన్ ను కావాలయ్యా అంటే రాకుండా ఉంటానా అంటూ రెట్టింపు స్పీడ్ తో దూసుకొస్తున్నారు రజనీ. ఈ సినిమాలో విలన్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ కీ రోల్లో కనిపిస్తారనే టాక్ ఎప్పటినుండో ఉంది. దీనికి ఎక్స్టెండెడ్ వర్షన్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జైలర్ 2కి డాటెడ్ లైన్స్ లో సైన్ చేశారన్నది న్యూస్. కానీ అందులో ఏమాత్రం నిజం లేదంటోంది బాద్షా కాంపౌండ్. ప్రస్తుతం ఓన్ లైనప్ తోనే షారుఖ్ బిజీగా ఉన్నారు.
సూపర్ స్టార్ సినిమా గురించి ఆలోచించడం లేదన్నది అక్కడి నుండే వినిపిస్తోన్నమాట. అసలు జైలర్ సీక్వెల్లో షారుఖ్ చేయదగ్గ రోల్ ఉందా? ఒకవేళ ఉంటే షారుఖ్ నో అంటే ఆ రోల్ కి ఇంకెవరు ఫిక్స్ అవుతారు అంటూ డిస్కషన్ షురూ అయింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ మామూలుగా ఉండదనే హోప్ ఉన్నా కూలీ ప్రమోషన్స్ లో జైలర్ 2కి సంబంధించి మరింత సమాచారం అందే వీలుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. మాళవిక మోహనన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్పీడ్ గా వైరల్ అవుతుంది. అందులోనూ రాజమౌళి పేరు ప్రస్తావించడంతో క్షణాల్లో స్పీడ్ అయింది వార్త. ఇంతకీ ఈ హాట్ బ్యూటీ జక్కన్న గురించి ఏమన్నారు? ది రాజా సాబ్ కోసం ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్నారు మాళవిక మోహనన్. నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్లోనూ మాళవికకు మంచి సీన్స్ కనిపించాయి. టీజర్లో జస్ట్ టీజ్ చేశారంతే, పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు మాళవిక మోహనన్. డార్లింగ్ తో పక్కా మాస్ మసాలా సాంగ్ లో స్టెప్పులు గ్యారంటీగా ఉంటాయని చెప్తున్నారు. ది రాజా సాబ్ ఫ్యాన్స్ కి పండగలా ఉంటుందన్నది ఈ లేడీస్ తోన హింట్. ది రాజా సాబ్ తరువాత తెలుగులో తప్పక హల్చల్ చేస్తారనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఈ మల్లు బ్యూటీలో. అన్నట్టు తెలుగులో ఆమె ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అట. తప్పకుండా జక్కన్నతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు మాళవిక. తెలుగులో ది రాజా సాబ్, తమిళ్లో సర్దార్ 2, మలయాళంలో హృదయపూర్వంలో నటిస్తున్నారు మాళవిక మోహనన్. త్వరలోనే ది రాజా సాబ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో సందడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నానన్నారు. ఈ ఏడాది హిట్ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మాళవిక మాటల్లో. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.